ఫోర్స్డ్ సెక్స్ వల్ల లేకపోతే లీగల్ yes. ఇష్యూస్ వల్ల. Yes. సో అలాంటివి అంటే మీకు ఏమన్నా ప్రికాషన్స్ అంటే బౌండరీస్ ఉంటాయా? అడ్మిట్ చేసుకోవద్దు లేకపోతే కన్సల్ట్ చేసుకోవద్దు అట్లాంటివి ఏమన్నా? ఓకే. According to the law, sexual assault victim వస్తే you are supposed to give them first aid, ఓకే. but you have to inform the law and order. ఓకే. మనం పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి తర్వాత? బికాస్ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి వీ షుడ్ నాట్ వైప్ అవే ఆల్ ద ఎవిడెన్సెస్. వీ షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ ఇన్ఫార్మ్ ద పోలీస్ అండ్ ప్యారలీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్లీడింగ్. చాలా మంది వస్తారు మిడ్ నైట్లో బ్లీడింగ్, టెన్షియల్ బ్లీడింగ్తో వస్తారు. ఇలాంటి కేసెస్తోనా? ఇట్లాంటి కేసెస్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు, ఇట్లా చాలా మంది ఉంటారు. మిడ్ నైట్ మాకు వచ్చేది ఇదే. లేబర్ కాక ఇంకేమన్నా వస్తాయంటే ఇవి ఓవర్ బ్లీడింగ్స్, సడన్గా ట్రామా, forced sexual encounters, itla. So we have to keep them in loop and we have to give them treatment. Right. Sometimes there was a case that we had to give 12 units of blood, unmarried, and it was consensual, but it went bad, traumatic. ekkado edo vessel rupture ayi adi venaki velipindi. So it went inside and akkad nunchi kodutundi bleeding. Adi manaku dorkadu kada. Vascular surgeon ni pilipichi we did మనం థ్రాంబో ఎంబలైజేషన్ చేసాం బ్లీడర్ని. సో ఆ బ్లీడర్ని థ్రాంబో ఎంబలైజ్ చేసాం కాబట్టి అది బతికింది. బయట హాస్పిటల్ అయితే చచ్చిపోయేది. సో ఒకలాంటి సిస్టమ్ని డెవలప్ చేసినప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ని మనం ట్రీట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. చాలాసార్లు వీ గెట్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీస్, అన్మ్యారీడ్ ఎక్టాపిక్. ప్రెగ్నెన్సీ యూట్రస్లో రాదు, ట్యూబ్లో వస్తుంది, రప్చర్ అయిపోతుంది. 2 లీటర్ల బ్లడ్ ఉంటుంది, పేషెంట్ షాక్లో ఉంటుంది, మాట్లాడడానికి ఎవరు ఉండరు, అటెండర్స్ ఏమో అందరూ యంగ్ పొరగాలు ఉంటారు, ఏం తెలియదు వాళ్ళకి, ఫ్రెండ్స్ వస్తారు అంతే. అండ్ కంప్లీట్గా షాక్లో ఉంటుంది పేషెంట్. అన్ప్రొటెక్టెడ్ సెక్స్తో వచ్చే ప్రెగ్నెన్సీస్ యూట్రస్లో రావాలని గ్యారంటీ లేదు. ట్యూబ్లో వస్తే అది రప్చర్ అయ్యి వస్తే 2 లీటర్స్ బ్లడ్ లాస్ వస్తుంది. షాక్లో ఉన్న పేషెంట్ని మేము ఎవరు సంతకం పెడతారని చెప్పి తీసుకెళ్ళాలి. అయినా మేము తీసుకెళ్తాము, బ్లడ్ ఇచ్చుకుంటాము, డోనర్స్ని అరేంజ్ చేసుకుంటాము, బతికిస్తాము, పేరెంట్స్కి అప్పచెప్తాము. రేపు తెల్లారి మర్నాడు ఎప్పుడు ఎక్కడెక్కడ నుంచో వస్తారు పేరెంట్స్, రిమోట్ లొకేషన్స్లో ఉంటారు కదా. యూత్ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్. దేర్ లైఫ్స్ ఆర్ ఇన్ దేర్ హ్యాండ్స్. వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు రెస్పాన్సిబుల్గా లేకపోతే మెడికల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు. చాలామంది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అనుకుంటారు, కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్కి నీకు సిమ్టమ్స్ ఉంటాయి, ఏదో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ప్రాణం పోతుంది. కడుపు నొప్పి అనుకొని హాస్టల్లో పడుకుందనుకో, పొద్దునకంతా శవం ఏముంటుందో తెలియదు. సో ఇట్లా చాలా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మేము డే ఇన్ అండ్ డే అవుట్ చూస్తాం. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్సో. వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళకి ఏం అర్థమయ్యే ఏజ్ కాదు.